సో మరి హైపోథైరాయిడిజం అంటే ఏంటి, సో మరి దానికి ఎలాంటి డైట్ని మెయింటైన్ చేయాలి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో డాక్టర్, ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటి? హైపోథైరాయిడ్ అని అంటే ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ అంటే వాళ్ళ బాడీలో అయోడిన్ శాతం తక్కువ ఉంటుంది అనమాట. అంటే బాడీ అబ్జర్ప్షన్ ఆఫ్ అయోడిన్ అనేది తగ్గుతుంది అనమాట. దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. హైపోథైరాయిడ్లో కూడా రకాలు ఉంటాయండి. సో హష్మోటో హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. సో హష్మోటో హైపోథైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్కి ఉన్న లక్షణాలు కూడా హష్మోటో హైపోథైరాయిడ్కి ఉంటాయి. అంటే ఒబిసిటీ రావడం, లేజినెస్ అంటే ఎక్కువ బద్ధకంగా ఉండడం, ఏ పని చేయాలన్నా కానీ బద్ధకంగా ఉండడం, హెయిర్ లాస్ అవ్వడం, తర్వాత కాళ్ళు చేతులు అంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావడం, ఇలా ఉంటుంది. అండ్ లేడీస్కి అయితేనేమో ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం ఇలాగా ఉంటుంది. సో ఇది హష్మోటో హైపోథైరాయిడ్లో కొంచెం తక్కువ లక్షణాలు కనపడవచ్చు, కానీ అది కూడా ఉంటుంది. అసలు ఇది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా, లేకపోతే నార్మల్ థైరాయిడా కనుక్కోవడానికి కొన్ని టెస్టులు ఉంటాయండి. సో కొన్ని టెస్టులు ఏంటి అని అంటే మనకి T3, T4, TSH అని టెస్టులు ఉంటాయి. సో ఈ T3, T4, TSH మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో టెస్టులు వస్తాయి. సో అది టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ 6 కంటే ఎక్కువ ఉంటేనేమో, TSH కనుక 6 కంటే ఎక్కువ ఉంటేనేమో దాన్ని మనం హైపోథైరాయిడ్గా అనుకోవచ్చు. అండ్ T2, T3 కనుక ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్గా అనుకుంటారు అనమాట. సో అలా ఉంటుంది. సో ఈ హైపోథైరాయిడ్ అంటే 6 కంటే ఎక్కువ వచ్చింది అని అనుకుంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. సో హైపోథైరాయిడ్కి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. డాక్టర్స్ మెడిసిన్స్ పెడతారు వాళ్ళకి. సో ఆ థైరోనార్మల్ దాంట్లో ఎంజీలు ఉంటాయి. 2.5, 25 mg, 50 mg, 75 mg అలా ఉంటుందన్నమాట. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే హైపోథైరాయిడ్కి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ తీసుకోకుండా ఉండమని చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ హైపోథైరాయిడ్లో ఎలా ఉంటుంది అని అంటే క్యాబేజ్ తినకూడదు, క్యాలీఫ్లవర్ తినకూడదు, అండ్ బాజ్రా తినకూడదు. అంటే హష్మోటో హైపోథైరాయిడ్కి అండ్ హైపోథైరాయిడ్కి క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బాజ్రా ఇవి తీసుకోకూడదు. అంటే ఎగ్ యోక్ తినకూడదు, అజినోమోటో తినకూడదు, అంటే టేస్టీ సాల్ట్ అంటారు కదా, టేస్టీ సాల్ట్ తినకూడదు. అండ్ ఇవి తినకూడదు. ఇవి తింటే ఏమవుతుందంటే మీ అయోడిన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. బాడీలో అయోడిన్ అబ్జర్వేషన్ చేసుకునేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే మన బాడీలో మెటబాలిజమ్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ హైపోథైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో ఉన్న మెటబాలిజంలో కంట్రోల్ చేస్తుంది. సో ఈ హైపోథైరాయిడ్లో ఇలాంటి ఆహార పదార్థాలు ఇవి కంటిన్యూ చేయకూడదు. అండ్ ఏవి తింటే బాగుంటుంది అని అంటే ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మోర్ ఓవర్ ఒబిసిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం చాలామందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ ఒబిసిటీ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ హెయిర్ లాస్ ఉంటుంది, స్కిన్ డ్రైగా ఉంటుంది. సో వాళ్ళకి మనం ఫుడ్ ఏంటి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం డైట్ కూడా. సో ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేసే అంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే కాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి, తర్వాత అంటే మోకాలు నొప్పిగా ఉండడం, తర్వాత యాంకిల్ జాయింట్స్ చాలా నొప్పిగా ఉండేటప్పటికి వాళ్ళు వాకింగ్ చేయడానికి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి 2 గంటలకు ఒకసారి కనుక 10 నిమిషాలు మీరు ఏ కండిషన్లో ఉన్నా, అప్పటిదాకా నిల్చున్నా, అప్పటిదాకా వాకింగ్ చేసినా, ఆ స్పెసిఫిక్ టైం కనుక మనము వాకింగ్ చేయడానికి ఇవ్వగలిగితే సో మనము రోజు మొత్తంలో చేసినంత టైం చేయగలం. సో అది ఒకటి. ఫుడ్ గురించి వస్తేనేమో వాళ్ళు ఏం తీసుకోవాలి అని అంటే తేలిగ్గా అరిగే ఫుడ్ తీసుకోగలిగితే ఇంకా మంచిది. అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు తప్పకుండా పాలు తాగాలి అనమాట. ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా పాలు తాగుతూ ఉండాలి. సో ఈ పాలు మాత్రం డైట్ మిల్క్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ మనం రికవర్ చేసుకోవాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం మిల్క్ తాగుతూ ఉండాలన్నమాట. మిల్క్ అది కూడా నార్మల్ టోన్ మిల్క్ కాకుండా డైట్ మిల్క్ తీసుకోవాలి. మనం డైట్ మిల్క్ తీసుకుంటే మనకు కావాల్సిన కాల్షియం వస్తుంది, అట్ ద సేమ్ టైం మన లావ్ అవ్వము. అంటే ఈ పాల వల్ల కూడా కొద్దిగా ఫ్యాట్ వస్తుంది. ఎందుకంటే హోల్ మిల్క్ తీసుకున్నా, టోన్ మిల్క్ తీసుకున్నా ఫ్యాట్ అవుతారు. కానీ ఈ డైట్ మిల్క్ కనుక తీసుకోగలిగితే మనం ఏమీ ఫ్యాట్ అవ్వం.
సో అది కూడా ఎంత తీసుకోవాలి అంటే 350 ml తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కూడా కౌంట్ అవుతాయి. సో అప్పుడు మిల్క్లో ఎంత 100 mlకి 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం రోజు మొత్తంలో తీసుకోవాల్సింది 50 to 60 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో 50 to 60 grams అంటే ఇక్కడ మనకి ఎంత పోతుంది, 15 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ పోతుంది. సో 250 ml వరకు ఓకే వీళ్ళకి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా, అంటే ఈ హైపోథైరాయిడ్ వాళ్ళకి ఆకలి కొంచెం మందగిస్తూనే ఉంటుంది అనమాట. ఆకలి తక్కువగానే ఉంటుంది కానీ ఎక్కువగా తింటారు ఓకే స్ట్రెస్ వల్ల. అలా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ ఫైబర్ ఫుడ్ కనుక మనం తీసుకోగలిగితే, ఎక్కువ ఫైబర్ ఫుడ్ అంటే లైక్ వెజిటబుల్స్, ఇప్పుడు ఒక చపాతీ తీసుకోవాలి 4-5 కప్పుల ఫుడ్ తీసుకోవాలి. అంటే సొరకాయ ఉందనుకోండి అది ఎక్కువ అవుతుంది. సో కొద్దిగా ఉప్పు కారం అన్నీ వేసుకొని కొద్దిగా పాలలో ఉడికించి ఆ సొరకాయ కూర కనుక తీసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే హై ఫైబర్ ఉంటుంది. అండ్ ఒక చపాతీ తింటాం, ఒక 3 కప్పుల కూర తింటున్నాం కాబట్టి మంచి ఫైబర్ ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయదు. అండ్ వాళ్ళకి కావాల్సిన అంటే కాన్స్టిపేషన్ కూడా వాళ్ళకి క్లియర్ అవుతుంది. అది ఒకటి. అండ్ బ్రేక్ఫాస్ట్ అది ఒక్కటే కాకుండా ఇంకా వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్స్, హోల్ డేలో వాళ్ళు ఎగ్ వైట్స్ 3 నుంచి 4 వరకు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఆల్బుమిన్ డెఫిషియన్సీ వస్తుందన్నమాట. వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో నీరు జారడం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనం అది అవాయిడ్ చేయడానికని ఎగ్ వైట్స్ కానీ కాల్షియం, అట్ ద సేమ్ టైం కాల్షియంని కూడా ఈ ఎగ్ వైట్స్ తీసుకుంటే మంచిది. సో మరి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తే మంచిది అంటారు డాక్టర్? చెప్తున్నాను కదా, ఎగ్ యోక్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బాజ్రా ఇవి. కానీ లంచ్లో వాళ్ళు ఏంటి అని అంటే లంచ్లో కూడా వాళ్ళు హై ఫైబర్ ఫుడ్ని ప్రిఫర్ చేయాలి. అంటే రైస్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, కానీ 60 grams ఉడికించిన తర్వాత 60 గ్రాముల రైస్ తీసుకోవాలన్నమాట. సో అది ఎలా మనం కౌంట్ చేయగలము అని అంటే ఒక గుప్పెడు రైస్ 15 grams అవుతుంది. సో 2 గుప్పెళ్ళ రైస్ 30 grams అంటే ఇంకా మనం ఉడికించిన తర్వాత 60 grams అవుతుంది. అంత రైస్తోనే వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. ఎలా కంట్రోల్లో ఉండొచ్చు అని అంటే నేను చెప్తున్నట్టు వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఆల్ వెజిటబుల్స్ మీరు కట్ చేసుకొని కొద్దిగా ఉడికించినట్టు చేసేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మసాలా ఏమంటారో అది వేసేసుకొని, కాబట్టి దాంట్లో వాళ్ళు చిన్నుల్లిపాయలు కూడా ఎక్కువ వాడితే మంచిది అనమాట. చిన్నుల్లి అంటే తెలుసు కదా, వెల్లుల్లిపాయలు, గార్లిక్. సో అది వేసుకుంటే కనుక వాళ్ళ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఈ హైపోథైరాయిడ్ వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా త్వరగా యాడ్ అవుతుంది వాళ్ళ బాడీకి. సో ఆ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అంటే ఈ 60 grams రైస్, వెజిటబుల్స్, అండ్ మీకు పాసిబుల్ అయితే ఒక చపాతీ అండ్ వెజిటబుల్స్ ఇలా తీసుకోవాలి. అండ్ ఎగ్ వైట్ ఉండాలి, అండ్ పెరుగు కూడా ఉండాలి. అది కూడా డైట్ కర్డ్ అయి ఉండాలి. అది మనం పొద్దున తీసుకున్న మిల్క్ మనం తోడు పెట్టుకొని వాడుకుంటే అది బెటర్ అనమాట, అది డైట్ మిల్క్తో. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్ వైట్స్ ఉండాలి. వాళ్ళు చికెన్ తినొచ్చు, ఫిష్ కూడా తినొచ్చు, మటన్ అవాయిడ్ చేస్తే బెటర్. మరి మటన్ ఎప్పటికీ తినకూడదు అంటే కొంచెం అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏది ఫుడ్ని అవాయిడ్ చేయలేరు. సో వాళ్ళకి మనం తినొద్దు అని చెప్పలేం, కానీ కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్. అంటే మటన్, రెడ్ మీట్ రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్. వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 4 o'clock స్నాక్స్ని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు అనమాట. 4 o'clock స్నాక్స్ ఏం తీసుకోవాలి అని. సో ఆ స్నాక్స్ ప్లేస్లో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒకవేళ ఇంట్లో ఉన్నా, ఆఫీసులకు వెళ్ళినా, లేకపోతే ఎక్కడ వెళ్ళినా కానీ బాక్స్ క్యారీ చేయడం బెటర్. సో ఆ బాక్స్లో మనము శనగలు ఉంటాయి కదా, శనగలు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఉడికించాలి. ఫస్ట్ నానబెట్టి ఉడికించాలి, మొలకలు వద్దు. మళ్ళీ మొలకలు వేస్తే ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే మొలకలు మనం 100-200 grams తీసుకుంటే ఫ్యాట్ అవుతుంది, కానీ ఒక 30 grams అట్లా తీసుకుంటే ఏం ఫ్యాట్ అవ్వదు. ఒక 30 grams అంటే ఒక గుప్పెడు మొలకలు కానీ, ఉడికించిన శనగలు కానీ, ఏవైనా సరే, పెసర్లు ఏవైనా సరే, ఆ ఉడికించి ఒక గుప్పెడు రైస్, అవి తర్వాత దాంట్లో ఆనియన్స్, టమాటా, క్యారెట్, కీర ఇవన్నీ వేసుకొని అంటే చాలా స్టఫ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే అది చాలా ఎక్కువ అవుతుంది. సో 4 o'clockకి అది తింటే కనుక మీకు ఏముందంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఏదో తిన్నాను, 4 o'clockకి తిన్నాను అన్న ఉద్దేశం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు గ్రీన్ టీ తాగితే కంఫర్టబుల్. ఒకవేళ వాళ్ళకి స్టోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ గ్రీన్ టీ అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. కాకపోతే బ్లాక్ టీ తీసుకోవచ్చు అండ్ బ్లాక్ కాఫీ కూడా తీసుకోవచ్చు, అలా ఉంటుంది. సో ఇది ఇట్లాగా కంట్రోల్ చేయాలి 4 o'clock ట్రై. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రోజు మొత్తంలో 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ హైపోథైరాయిడ్ కనుక కార్డియాక్ ప్రాబ్లం ఉంటే కండిషన్స్ అప్లై. అంటే వాళ్ళకి
వాటర్ ఎక్కువ తీసుకోకూడదు వాళ్ళు. కానీ ఈ హైపోథైరాయిడ్ వాళ్ళు ఓన్లీ హైపోథైరాయిడ్ ఉండి డయాబెటీస్ హైపోథైరాయిడ్ ఉన్నా కానీ వాటర్ ఎక్కువ తీసుకుంటే కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ డిన్నర్ గురించి మాట్లాడుకుంటే మనం డిన్నర్లో కనుక వాళ్ళు బెటర్ మిల్లెట్ దోశ కానీ మిల్లెట్ చపాతీ కానీ అలా తీసుకుంటే, మిల్లెట్స్ అంటే దాంట్లో వీట్ రాదండి. వీట్ నన్ను చాలామంది అడుగుతున్నారు మిల్లెట్లో వీట్ ఇవన్నీ వేసుకోవచ్చా అని. అసలు వీట్ వద్దు, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రాగులు, కీన్వా, ఓట్స్ ఇలాంటివి చూసుకొని మిల్లెట్స్ మాత్రమే, అంటే చిరుధాన్యాలు అంటారు కదా, చిరుధాన్యాలు మాత్రమే మీరు పిండి పట్టించుకొని చపాతీ తీసుకొని తింటే మీరు వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉండవు. సో వెయిట్ పెరగలేదు అని అంటే కనుక వాళ్ళు వాకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఏం చెప్పాము, మార్నింగ్ నుంచి 250 ml ఆఫ్ మిల్క్ తీసుకోండి అని చెప్తున్నాము కదా, దాంతోపాటుగా ఏమన్నా ఒక కాల్షియం టాబ్లెట్ కానీ అలా తీసుకొని వాటర్ ఎక్కువ తాగితే మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో కాల్షియం టాబ్లెట్ వరకు తీసుకోవచ్చు. అండ్ మినరల్స్ కోసం వస్తే కనుక వాళ్ళు ఫ్రూట్స్ ఉంటాయి, సో ఈ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. సో మనం ఇప్పుడు డిన్నర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిల్లెట్ దోశ కానీ పచ్చజొన్న రొట్టె కానీ తర్వాత చపాతీ కానీ వీటికంటే బెటర్ మిల్లెట్ దోశ. ఈ మిల్లెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, ఈ పౌడర్ ఉంటుంది కదా మిల్లెట్స్ మనము పిండి పట్టించాం కదా, సో ఈ మిల్లెట్స్ పిండిలో 1 కప్పు కానీ 1/2 కప్ బటర్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా యాడ్ చేసుకొని దాంట్లో సాల్ట్ అవన్నీ వేసుకొని చక్కగా చేసి దోశ వేసుకుంటే మీకు నార్మల్ దోశ వస్తుంది. ఈ మిల్లెట్స్కి దోశ రాదు అని అనుకోవడానికి ఏం లేదు, వస్తుంది. అది నాన్ స్టిక్ ప్యాన్లో వస్తుంది. సో అలా చేసుకోగలిగితే కనుక డిన్నర్కి కనుక అది తీసుకుంటే వాళ్ళు రావు పెరగడం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనం అనుకున్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఆఫ్టర్నూన్ మనం 4 o'clockకి మనం శనగలు తీసుకున్నాం కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్తో కోసం వస్తే కనుక, ఫ్రూట్స్ గురించి వస్తే కనుక వాళ్ళు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్సే తీసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఏంటి అంటే, లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ అంటే యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, దానిమ్మ, పపాయ, జామకాయ, ఇవి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. సో ఈ ఫ్రూట్స్ ఒక 100 grams తీసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, హైపోథైరాయిడ్ వాళ్ళకి. సో ఈ కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాటర్ కూడా తీసుకోవాలి, 3 liters ఆఫ్ వాటర్. సో ఇలా తీసుకుంటే మనం హైపోథైరాయిడ్ని కొంచెం మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హైపోథైరాయిడిజంలో ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలనేది మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అండ్ అలాగే ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనేది డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.